రేణిగుంట పట్టణంలో మంగళవారం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా షాదీమహల్ చేరుకుని ఎలక్ట్రీషియన్స్ జెండాను ఆవిష్కరించారు. షాదీమహల్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా రేణిగుంట పట్టణ విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్ బాబు, కార్మిక శాఖ అధికారి సాహిల్, టీడీపీ పట్టణాధ్యక్షుడు మెహబూబ్ బాషా పాల్గొన్నారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్, ఉపాధ్యక్షులు రాజశేఖర్, ట్రెజరర్ మురళీకృష్ణ అతిథులతో పాటు సీనియర్ ఎలక్ట్రీషియన్లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎలక్ట్రీషియన్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యుత్ శాఖలో పనిచేసే కార్మికులతో సమానంగా ప్రైవేట్ వర్కర్లు పనిచేస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ముఖ్యంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక రాయితీలను ఇస్తున్న విషయాన్ని వినియోగదారులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు భగవాన్ దాస్, సురేష్, సలీం, పేర, భాస్కర్, సుధాకర్ బాబు, మునిరాజా, కుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ నన్ను పిలిచినటువంటి ప్రతి ఒక్క మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎలక్ట్రీషియన్ వృత్తి అనేది చాలా ప్రమాదకరమైన వృత్తి. ఇప్పుడు మన ఏడి రమేష్ గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనకు కుటుంబాలు, పిల్లలు, ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని మీరు చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలనేసి తెలుపుకుంటూ, అదేవిధంగా మా కోటమి ప్రభుత్వం తరఫున మీ ఎలక్ట్రీషియన్కి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మమ్మల్ని వచ్చి కలవచ్చు. ఆల్రెడీ మనం కలిసి ఉన్నారు, సుధాకర్ గారు కావచ్చు, మోదన కూడా చెప్పుకున్నారు. కమిటీ భవనం ఒకటి అడుగున్నారు. దాన్ని మేము రేపున్న కార్యక్రమంలో ఒకసారి చెప్తాము. మీరు వస్తే కన్నా గౌరవనీయులు ఎమ్మెల్యే తీసుకెళ్ళి మీ అందరికీ ఈ ప్రభుత్వంలోనే మీకు కమ్యూనిటీ భవనం ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తానని తెలుపుకుంటున్నాను. ఇంతమంది ఉంటారంటే అక్కడ ఆశ్చర్యం వేసింది. మంచి పెద్ద సంఖ్యలో మనం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మన రేణిగుంట మనలో ఉన్నామంటే గర్వకారణము. అలాగే ఇదేమంటే మనం ఎలక్ట్రీషియన్ అంటే విద్యుత్ శాఖ సపరేట్ కాదు, మీరు కూడా విద్యుత్ శాఖలో భాగంగా మేము భావిస్తాము. ఎందుకంటే విద్యుత్ శాఖ ఎంటర్ అయ్యే ముందే మీరు ఆ ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా కన్జ్యూమర్స్తో వెళ్ళి మీరు చర్చ చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా మా విద్యుత్ శాఖలో భాగంగానే మేము పరిగణిస్తాం. ఇంకొక విషయం ఏమంటే, మనం మీరు ఏది చేసినా కానీ సేఫ్టీ ప్రికాషన్స్ నీట్గా తీసుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ విషయము ప్రజలకు కానీ తెలియజేయాలా, మీరు తీసుకోవాలి. ఆ సేఫ్టీ మన భాషా గారికి ఒకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అంతే కదా, నిత్యం మీరు కరెంట్తో పనిచేసేటప్పుడు మీ ప్రాణానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకొని ప్రతిరోజు సేఫ్టీగా పనిచేయాలా. అలాగే మన వినియోగదారులకు వెళ్ళినప్పుడు కరెక్ట్గా మన అవగాహన కల్పించాలి. అంటే ఎంసీపీ అంటే ఏంటి, ట్రిప్ అయితే ఏమవుతుంది, అవన్నీ అవగాహన కల్పించి వాళ్ళకు మీరే ట్రైనర్స్ మాదిరి చెప్పాల్సి వస్తుంది. అలాగే ఎర్తింగ్ ఇంపార్టెన్స్గా మీరు చెప్పాలి. ఎక్కడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్తింగ్ ఎంత ముఖ్యమో అని మీరు చెప్పి ప్రతి ఇంటికి వీలైనంత వరకు ఎర్తింగ్ ప్రొవైడ్ చేసే మాదిరి మీరు వినియోగదారుని ఎడ్యుకేట్ చేయాలా. అలాగే ఇప్పుడు ఎంసీబీ కాకుండా ఆర్సీసీబీ కూడా వచ్చాయి, మీకు అంత ఐడియా ఉంటుంది కదా. సో ఎక్కడైనా వోల్టేజ్ అప్ అనేది వచ్చినప్పుడు ఆర్సీసీబీ పెట్టుకుంటే మన ఇంట్లో గృహోపకరణాలు సేఫ్టీగా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ప్రతి ఇంటికి కూడా ఆర్సీసీబీ పెట్టించి ఏర్పాటు చేయండి. ఎవరికైతే స్తోమత ఉంటుందో వాళ్ళకు మనం చెప్పాలి. అసలు చాలా మందికి ఆర్సీసీబీ గురించే తెలియదు. సో మీరు ఆర్సీసీబీ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ ఉంటే మన ఇంట్లో ఎలాంటి గృహోపకరణాలు చెడిపోవని చెప్పాలి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మనకు సోలార్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిండారు. ఎందుకంటే ఎంతసేపు సాంప్రదాయ విద్యుత్ ఏ విద్యుత్తో బొగ్గుతో జనరేట్ అయితే, డీజిల్తో విద్యుత్ ఏదో అది చాలా ఉండదు. సో బొగ్గు అవన్నీ కూడా కొంతకాలానికి అంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లస్ మోనోవర్ ఏమంటే బొగ్గుతో జనరేట్ విద్యుత్ కాలుష్యాన్ని కలిగి ఉంటుంది. సో అందుకోసమనే మన ప్రధానమంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ సోలార్ని ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎక్కడైనా వినియోగదారులకు వెళ్ళినప్పుడు సోలార్ పెట్టుకోవడం అనేది ఒక అర్హత కాదు, అది కంపల్సరీ అని చెప్పే ఉద్దేశం ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా సోలార్లో కూడా అప్ టు 3 కిలోవాట్స్ వరకు 75,000 సబ్సిడీ ఇస్తూ ఉంటారు. సో ఆ సబ్సిడీ వస్తుంది కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాలా. సోలార్ పెట్టుకోవడం వల్ల మనకేమవుతుంది, బిల్లులు తగ్గుతాయి. బిల్లులు తగ్గడంతో పాటు
సామాజిక బాధ్యత పెరుగుతుంది. అంటే మనం సమాజంలో పొల్యూషన్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. సోలార్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ, ఎలాంటి పొల్యూషన్ లేకుండా మనం ప్రొడ్యూస్ చేయ ఎనర్జీ. కాబట్టి మీరు కూడా ఈ సోలార్ పైన వెళ్ళిన చోటంతా కూడా మీరు చెప్పండి. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కాళాసులో మీటింగ్ పెట్టి సోలార్ పైన అందరికీ అవగాహన కల్పించాలని మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి మీరు డైరెక్ట్గా వినియోగదారులతో కొత్త ఇంటి పెట్టుకున్న మీరు కనెక్ట్ అవుతారు. కాబట్టి అందరికీ సోలార్ గురించి అవగాహన కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంతటి ఈ సమావేశానికి నన్ను పిలిచిన దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ యూనియన్ ఇట్లే అందరూ కలిసికట్టుగా ఉండి మీ యూనియన్లో ఏమేమి కార్మికుడికి కావాల్సిన విషయాలు డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఏమైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి కార్మికుడిని మీరు అందరూ కలిసికట్టుగా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆదుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం